రవి గారు నిన్న అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఒక ఆటో జనసేన కార్యాలయం ప్రధాన కార్యాలయం ఏది అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి కార్యాలయం మంగళగిరి అక్కడ ఉన్నటువంటి కార్యాలయంలోకి దూసుకెళ్లడం, అక్కడ ఆగి ఉన్న కాన్వాయ్ కారు అద్దాలు పగలగొట్టడం, ఆ వ్యక్తి ఇవన్నీ జరిగాయి. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి భద్రత లేదా అని జన సైనికులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఏంటి సార్? నిజంగా ఎందుకు జరిగింది ఇది? హఠాత్తుగా నిన్న షాకింగ్ ఇన్సిడెంట్ అది. ఆయన లేకపోవడం వల్ల అది వేరే విషయం, కానీ అసలు రాజధాని ప్రాంతంలో మంగళగిరిలో అందులో ప్రధానమైన పాత్ర పోషించే పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయంలోనే ఇలా జరగడం. ఆయనకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది చాలా ఉంటారు, ప్రభుత్వం సంగతి అలా ఉంచి. అటువంటి చోట ఈ ఘటన ఎలా జరిగింది? ఈయన ఒక ఆటో డ్రైవర్ అని చెప్తున్నారు. ఆయన హఠాత్తుగా వెళ్ళి అక్కడ అద్దాలు పగలు కొట్టడము, రెండవది ఆయన కాన్వాయ్లో వాడే ఒక కారును ధ్వంసం చేయడం, ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా జరిగాయి. ఒకసారిగా అందరూ ఒక్కటే కదా, కాసేపటి తర్వాత ఆయన పట్టుకున్నారు, పోలీసులు అరెస్ట్ చేశారు. అతని పేరు నీలాద్రి, శ్రీకాకుళం నుంచి వచ్చాడు. గతంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ వినతులు అవి తీసుకునేటప్పుడు హాజరయ్యి చెప్పాడు, ఇట్లాంటివన్నీ అంటున్నారు. మరి అటువంటిప్పుడు ఎందుకు చేశాడు? ఆయనకి ఏదైనా వ్యక్తిగతంగా వేరే సమస్య ఉందా, లేకపోతే సహజంగా ఇప్పుడు కుట్ర కోణాలు ఇవన్నీ వస్తుంటాయి కదా, కుట్ర కోణాలు కావాలని వ్యతిరేకంగా చేశారు అని. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరు దాడి చేశారు, ఎవరు చేయించారు, దీని వెనక ఏముంది, ఏ శక్తులు ఉన్నాయనేది ఎక్కువగా ఆ పద్ధతిలో నడుస్తుంది. ఇలా ముఖ్యమైన వాళ్ళే కూడా అడిగారు నన్ను కొంతమంది, ఎవరు చేయించుంటారు, వీళ్ళు చేయించుంటారా, వాళ్ళు చేయించుంటారా? ఈ పద్ధతిలో ఒక అవిశ్వాసం, ఒక అసహనం తాండవిస్తూ ఉన్నాయి కదా. రెండో సామాజిక పరమైన ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి. ఏదైనా దురదృష్టకరమైంది. ఇంకోటి ఏమో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలోనే గతంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవు, హోంశాఖ, నేను హోంశాఖ మంత్రిని కాదు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. 2-3 సార్లు అత్యాచారాల కేసుల్లో కూడా ఆయన ట్వీట్లు ఇవన్నీ వెళ్ళి స్వయంగా సహాయం ఇవ్వడం, ఇట్లాంటివి. కాబట్టి ఎవరెక్కవ లేదంటుంటే స్వయంగా ఆయన కార్యాలయంలోనే ఇది లేకుండా పోయింది. ఆ సమయంలో ఆయన ఉన్నారా లేదా, లేరు కాబట్టి సరిపోయింది అన్నది వచ్చింది. మరి భద్రత ఎందుకు విఫలమవుతుంది? కొన్ని సందర్భాల్లో జగన్కు, కొన్ని సందర్భాల్లో చంద్రబాబు ఇంటి దగ్గర, లేకపోతే ఇంకో కొన్నిసార్లు లోకేష్కో అసలు 3 అంచెల భద్రత, ఇవన్నీ చెప్తుంటారు కదా. రియల్ టైం గవర్నెన్స్ అన్నీ ఎక్కడ ఉన్న చోటు నుంచి అదుపు చేస్తాం, ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఎవరిని కూడా సహించం, ఇలా అంటున్నప్పుడు ఎందుకు ఇలాంటి ఘటనలు 1-2 సార్లు జరుగుతున్నాయి? మొన్న అంబటి రాంబాబు ఉదంతంలో కూడా ఆయన తిట్టడాలు అవి ఒకటైతే, దాదాపు 5-6 గంటల పాటు ఇంట్లో విధ్వంసం జరుగుతుంటే ఎందుకు పోలీసులు వచ్చి అప్పుడు ఆపలేదు? సో హోంశాఖలో అధికార వ్యవస్థలో ఎక్కడో ఈ ఉపేక్షనండి, లేకపోతే ఈ సమాచార లోపము, లేకపోతే సమన్వయ లోపము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ను కాపాడడానికి కూడా, అలాగే పవన్ కళ్యాణ్కు సంబంధించిన చోట కూడా ఎంత భద్రతా లోపం ఎందుకు జరిగింది అని. సరే, కొంతమంది అయితే వస్తుండగానే పులివెందుల నుంచి వచ్చాడు ఇట్లాంటివి పెట్టారు, తర్వాత ఇప్పుడు శ్రీకాకుళం అది తేల్చారు. రేపు పొద్దున ఏం చెప్తారో తెలియదు, ఎందుకంటే చాలాసార్లు ఈ అరెస్ట్ అయిన వాళ్ళు అలా చెప్పారు, ఇలా చెప్పారు, లీకులు ఇవన్నీ కూడా వస్తుంటాయి. మనం కోరుకోవాల్సింది ఒకటే, నాయకులకు భద్రత బాగుండాలి. పైగా ఈయన సెలబ్రిటీ, పెద్ద సెలబ్రిటీ, పదవి రీత్యా కీలక వ్యక్తి, పార్టీ పరంగా పార్టీకి అధినేత, ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఎందుకు జరిగింది? ఇప్పటికీ పెద్ద సమగ్రమైన వివరణ లేదు, అది ఆశ్చర్యకరం. ఆయన ఎస్పీ కూడా స్వయంగా అక్కడికి వచ్చి ఇవన్నీ విచారించారు అని చెప్తున్నారు. అధికారికంగా మరి ఏం చెప్తారు? సార్, గతంలో ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగినప్పుడు నాకు గుర్తున్నంతలో మేము బాధ్యత తీసుకుంటూ రాజీనామా చేస్తున్నాం అని కానీ, ఇలాంటి కొన్ని జరిగిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అసలు దాదాపు మాయమైపోయినాయి సార్. ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాటలో చనిపోయినప్పుడు ఉదాహరణకు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణలు అవి చెప్పారు. ఇంకా కొన్ని ఘటనలు కూడా అటువంటివి ఉన్నాయి గత ప్రభుత్వాల సంగతి. ఈ ప్రభుత్వంలోకి వచ్చాక నిజంగా అటువంటివి ఏమీ లేవు. నైతిక బాధ్యత లేకపోతే వాస్తవిక బాధ్యత తీసుకొని మాట్లాడడం. నేనేమో ఎవరు క్షమాపణలు చెప్పాలని చెప్పలేము. వాళ్ళు ఏమంటారంటే, ఎవరో ఒక వ్యక్తి సరైన స్థితిలో లేనకుండా దూసుకుపోతే దానికి మేము ఎలా చెప్పగలం, ఎలా ఊహించగలం. కానీ జనరల్ పారామీటర్స్ ఆఫ్ సెక్యూరిటీ అయితే కొన్ని ఉండాలి కదా, ఎవరు వచ్చినా ఆపుతారు, చేయాలి కదా. అది తప్పకుండా అది లోపమే. దీనికి బాధ్యత ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఘటనలకు, అది ఏదైనా కానీ. ఇంకా మూడోది, మీకు తెలుసు, కోస్తా జిల్లాలో ఈ సోషల్ ఈక్వేషన్స్, సామాజిక పరమైన ఉద్రిక్తతలు కొంచెం ఎక్కువ.
మొన్నటి ఘటనలు అయిన తర్వాత మళ్ళీ ఈ ఘటన జరిగిందంటే కొంతమంది ఏదో గిట్టిన వాళ్ళు ఇలా చేస్తున్నారు అనే భావం వచ్చే అవకాశం కూడా ఉంది. అవన్నీ రాకుండా ఆపాలంటే ప్రభుత్వం పారదర్శకంగా, పటిష్టంగా, త్వరితంగా వాళ్ళు మాట్లాడాలి. అంతా గుంభనగా ఉండి ఏదో అయిపోతుంది అంటాం, లేదా ప్రత్యర్థులు చేశారని మామూలుగా అంటాం, అది చాలదు. కాబట్టి ఇప్పటికైనా ఒక సమగ్రమైన సమాధానం ఇవ్వాలి. జనసేన కూడా ఇవ్వాలి. వాస్తవానికి జనసేనాధిపతులు లేదా అక్కడ ఉండేవాళ్ళు వేరు, సైనికులకు తెలియదు కదా విషయం. ఒక ఆందోళనకు గురవుతారు. ఇప్పుడు మీరు ఒక ఆందోళనకు గురైనప్పుడు దేని గురించైనా మీరు మళ్ళీ అసహనంతో ఏదో ఒకటి చేస్తారు. సో ఇది ఒక చైన్. అలా జరగకూడదు. తప్పకుండా భద్రతను పెంచాల్సిన అవసరం, భద్రతా లోపాలు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. నాయకులు ఏ పార్టీ లేదా వ్యక్తులు ఏ పార్టీ అనేది ఇక్కడ ముఖ్యం కానే కాదు. కొన్ని బాగా జరిగిన సెలబ్రేషన్స్ ఘటనల్లో కూడా ఇట్లాంటి గ్యాప్స్ వస్తున్నాయి. హఠాత్తుగా ఎవరో ఆగంతకుడు మనం వాడుతుంటే ఎవరు ఆగంతకులు ఇలా చెలరేగిపోతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇప్పుడు ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి మీద విశాఖ విమానాశ్రయంలో జరిగింది, నేరుగా చంద్రబాబు మీద ఎక్కడో రాయేశారు, పవన్ కళ్యాణ్ దగ్గర ఒకటి రెండు జరిగాయి. అప్పుడంతా కూడా ముందు ఒకటి వస్తుంది, తర్వాత సోషల్ మీడియాలో ఇలా వచ్చింది, ఈయన వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళు ఇలాంటివి వస్తాయి కదా. ఇప్పుడు కూడా అలాంటివి వస్తున్నాయి సార్. అంటే ఒక చిన్న తేడా ఉంది సార్. ఇప్పుడు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి చేసినప్పుడు అది ప్రచారంలో జరిగింది, అది వేరే టైప్ ఆఫ్ సంఘటన. ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రాష్ట్రంలో బిగ్గెస్ట్ సెలబ్రిటీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద, అంటే ఆయనకి ప్రైవేటు భద్రత, ప్రభుత్వ భద్రత, ఇన్ని రకాల భద్రత ఉన్న ఒక కాన్వాయ్ మీద ఒక మనిషి వచ్చి అద్దాలు పగలగొట్టే వరకు జరిగిందంటే దీనికి బాధ్యత ఎవరు? అదే కాన్వాయ్ వెహికల్ మీద అనుకోండి. నేను అంటుంది అదే, నేను ఆ విషయాలు కాకుండా అసలు దర్యాప్తు మొదలు కాకుండానే, బాధ్యత తేలకుండానే ఈ లోపల ఈయన వాళ్ళకి సంబంధించిన వాడు, వీళ్ళకి సంబంధించిన వాడు, ఈయనతో ఫోటోలు ఉన్నాయి, ఆయన మీద ఈయన ట్వీట్ పెట్టాడు, ఈయన మీద వస్తాయన్నమాట. సంబంధించిన వాడైనా ఇవన్నీ తికమక పెడతారని నేను చెప్తుంది. ఏంటంటే జరగాల్సింది సూటిగా జరగకుండా ఈ తికమకలు, ఈ వాదోపవాదాలు, ఒకరికొకరు ఆపాదించుకోవడాలతోనే సరిపోతుంది. అసాంఘిక శక్తులనండి, లేకపోతే ఉద్రేక పరులనండి, ఇటువంటి వాటిని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. ఇంతవరకు ఏది తేలింది మీరు చెప్పండి? ఒకరి మీద ఒకరు చాలా ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పుడు చివరికి తేలిందే ఉంది. కోడికత్తిదే తేలలేదు, వివేకానంద రెడ్డిది తేలలేదు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో పర్యటనలో లడ్డు వివాదం దగ్గర నుంచి వివేకానంద రెడ్డిది రెండు ఒకటే అంటున్నారు. నిజంగా ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం చెప్పాలంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సిబిఐ ఇప్పుడు పులివెందుల్లో సునీల్ యాదవ్, తర్వాత భరత్ యాదవ్, కిరణ్ యాదవ్ అని వాళ్ళు చాలా ముందుగా ఫోన్ సంభాషణ ఏదో జరిపారు ఒకరు అర్జున్ రెడ్డి అని ఆయనతో, ప్రపంచానికి వార్త తెలియక ముందు అనేది వాళ్ళు విచారిస్తున్నారు. వాళ్ళు ఏం విచారించి కోర్టుకి ఏం చెప్తారో మనకు తెలియదు. ఈ లోపల చాలా కథనాలు ఎవరికి తోచినట్టుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటి, అధికార దర్యాప్తే పటిష్టంగా జరపండి. అవాంఛనీయమైన కథనాలు స్ప్రెడ్ కాకుండా ఆపండి. రైట్.